నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 27వ తేదీ నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర స్థాయి హోటల్స్ అసోసియేషన్ సమావేశం ఈ నెల 14, 15వ తేదీలలో విద్యాభారతి ఆధ్వర్యంలో సమితి స్థాయి గణిత విజ్ఞాన మేళా మరియు సంస్కృతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈమెయిల్ పంపిన ముస్లింలకు ధన్యవాదాలు తెలిపిన జేఏసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరిన బీజేపీ నాయకులు శివారెడ్డి సవరణ బిల్లును వ్యతిరేకించడానికి ఆఖరి రోజు కావడంతో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని సాదిక్ నగర్ మసీదు నందు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈమెయిల్స్ పంపించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని జేఏసీ కన్వీనర్ గన్ని అబ్దుల్ కరీం, కో కన్వీనర్ మహబూబ్ బాషా పేర్కొన్నారు. ఈ సందర్భంగా గన్ని అబ్దుల్ కరీం మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు సవరణ జరిగితే రాజ్యాంగం మైనార్టీలకు కల్పించిన హక్కులను కాలరాయడమేనని తెలిపారు. ఈ బిల్లు అమలు జరిగితే ముస్లిమేతరులు వక్ఫ్ ఆస్తులపై పెత్తనం చెలాయిస్తారని పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డుకున్న అధికారాలను ప్రభుత్వం లాక్కుంటుందని, మసీదులు, మదరసాలు, కబరస్థాన్లు, పీర్ల చావిడిలు, దర్గాలు, ఆస్థానాలు, ఇతర వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఉన్న వక్ఫ్ ట్రిబ్యునల్ తన అస్తిత్వాన్ని కోల్పోనుందని, ఈ బిల్లుకు వ్యతిరేకంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈమెయిల్ పంపిన ముస్లిం సోదరీమణులందరికీ జేఏసీ తరపున ధన్యవాదాలు తెలిపారు. జేఏసీ కార్యవర్గ సభ్యులు సోహెల్ రాణా రెహమాన్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డులో రాజకీయ జోక్యం తగదని, అసలు వక్ఫ్ ఆస్తులతో కేంద్ర ప్రభుత్వానికి కలుగుతున్న ఇబ్బందులు ఏమిటి, సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వక్ఫ్ ఆస్తులు కాపాడలేని అసమర్థ ప్రభుత్వానికి వక్ఫ్ చట్ట సవరణ చేసే హక్కు లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కార్యవర్గ సభ్యులు మాస్టర్ సర్దార్ ఖాన్, జుబేర్ పునా, సాదిక్ నగర్ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. చేయకుండా తమ పిల్లలకు కూడా ఇవ్వకుండా రాబో ముస్లిం భావితరాల కోసం ఆ అల్లా మీద ప్రేమతో, ఆ అల్లా మీద భయభక్తులతో తమ భూముల్ని, తమ ఆస్తుల్ని, తమ పొలాలను ధారాదత్తం చేసి ఆ అల్లా కోసమే ప్రీతిపాత్రంగా ధారాదత్తం చేయడాన్నే వక్ఫ్ అంటాం. ఇది కేవలం ముస్లిం సమాజం అభివృద్ధి కోసం, ముస్లిం సమాజమును ఏ రకంగా నైపుణ్యాన్ని పెంపొందించగలం, ముస్లిం సమాజానికి సంబంధించిన మసీదులు, మద్రసాలు, కబ్రస్థాన్లు, చావడీలు, దర్గాలు, ఆస్థానాలు, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు ఇవెల్లా డెవలప్మెంట్ చేయడానికి ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ ను ఉపయోగిస్తాము భారతదేశంలో, యావత్ భారతదేశంలో. ఇప్పుడు దీని మీద ఈ డేగ కన్ను, సీత కన్ను పడింది బీజేపీ వాళ్ళు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ బీజేపీ వాళ్ళు ముస్లింల పైన, క్రిస్టియన్ల పైన, ఎస్సీ ఎస్టీల పైన, బడుగు బలహీన వర్గాల పైన, అన్నదాతల పైన, అథ్లెటిక్స్ ఆడపిల్లల మీద కూడా వీళ్ళ దాష్టికాలు, దారుణాలు అన్ని చేయడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో ₹1 గ్యాస్ పెరిగినా, పెట్రోల్ పెరిగినా, కిరసనాయిల్ పెరిగినా రోడ్ల మీదకి వచ్చి మనం ధర్నాలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఎందుకో అలాంటి పరిస్థితి లేదు. ఇకనైనా సాయిబులందరూ, ముస్లింలందరూ ఈ వక్ఫ్ బోర్డు చట్టానికి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మనం అందరం ఈ చట్టం రాకూడదు, మనకు గతంలో ఏ చట్టం అయితే ఎలాగైతే అమలు అవుతుందో అదే అమలు కావాలని చెప్పి మనం ఈ బార్కోడ్ ద్వారా, ఈ స్కాన్ ద్వారా అమలు పరచాలని చెప్పి మనం ఈ రోజు ఈ మసీద్ దగ్గరికి వచ్చి లాస్ట్ కార్యక్రమాన్ని చేస్తున్నాము. సవరణ చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ లో బిల్లు ఇవ్వడం జరిగింది. దానికి ప్రతిపక్షాల అందరూ వ్యతిరేకించడంతో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అనేది జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించడం జరిగింది. ఇప్పుడు జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా రాయితీలతో అందరితో ఈ బిల్లు ఏ విధంగా చేయాలని అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగమే మనమందరం ముస్లిం సమాజం మొత్తము జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని మనం తెలియజేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు 13వ తేదీ, ఈరోజు ఆఖరి దినం కాబట్టి ఈరోజు సాదిక్ నగర్లోని ఒక మసీద్లో జుమా నమాజ్ తర్వాత ముస్లిం సోదరులు అందరితో కలిసి ఈమెయిల్ క్యాంపెయిన్ మనం చేయడం జరిగింది. బీజేపీ పరిపాలన ఎలా ఉందో ఇప్పుడున్న ప్రస్తుత సమాజం ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు, అలానే చూస్తున్నారు. అది ఒక వర్గానికి, ఒక మతానికి మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అది కరెక్ట్గా మనకు అందరికీ తెలుస్తుంది. ఇలాంటివి
ఎన్నో చట్టాలు, రకరకాల చట్టాలు తీసుకొస్తున్నారు వీళ్ళు, నల్ల చట్టాలు. అంతకుముందు సిఏ తీసుకొచ్చారు, ఎన్ఆర్సీ తీసుకొచ్చారు. ఇలాంటివన్నీ వీళ్ళకి ఎన్ని జాలు చేసినా కూడా రిజెక్ట్ అవుతున్నాయి బిల్స్. అయినా కూడా వాళ్ళు కుప్పతోక వంకరలాగా ఈ బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంది. రాబోయే కాలంలో వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి. నంద్యాల అసెంబ్లీ ముస్లిం జేఏసీ పెద్దలు అలానే నంద్యాలలో ఉన్న అన్ని మసీదులలో కూడా ఈమెయిల్ క్యాంపెయిన్ చేపట్టడం జరిగింది. దీనికి మన జాయింట్ కన్వీనర్ గారు ఉన్నారు నంద్యాలలో, వీళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దాని స్పందన వచ్చింది. కాబట్టి ఇది కంపల్సరీ మనం యాక్ట్ ని ఎదుర్కొన్నాము అనే ఒక సందేశాన్ని పంపిస్తున్నాము. మోడీ గారు ఇప్పుడైనా భయపడండి. మీరు ఇప్పుడు కూడా భయపడకపోతే రాబోయే కాలంలో మిమ్మల్ని దేశం నుంచి పరిగెత్తాల్సి వస్తుంది. పక్క రాష్ట్రంలో చూశారు, ఒక దేశాల్లో చూశారు, మన దేశం కూడా మీకు అదే గతి పడుతుందని ఈ విధంగా తెలుపుతున్నాం. ఈ నెల 27వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశాన్ని పట్టణ శివార్లోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు కల్కూర శ్రీనిధి హోటల్స్ ప్రొప్రైటర్ తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు హాజరు కానున్నారని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నంద్యాలలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర స్థాయి హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో హోటల్స్ యాజమాన్యం ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీ, మాజీ ఎంపీ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. స్థాపించబడింది 2014 వరకు హైదరాబాద్ లో జరిగింది. దాని సొంత భవనము. ఎన్నో సమస్యల గురించి చర్చించి దానికి ఒక పోరాటాలు చేసి సాధించింది. 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు విజయవాడలో దీని కార్యాలయం ఏర్పాటైంది. అప్పుడు 13 జిల్లాలు, ఇప్పుడు 26 జిల్లాలు. ఈ ప్రతినిధులు ఈ నెల 27వ తారీఖు నంద్యాలలో రానున్నారు. ఈ సమావేశానికి మేము ప్రభుత్వంతో మనకున్న సమస్యల గురించి చర్చించి వాళ్లతో మాట్లాడడానికి అనుకూలంగా స్థానిక మంత్రివర్యులు ఫరూక్ గారిని, జేసీ జనార్దన్ రెడ్డి గారిని, కర్నూలు భరత్ గారిని, అలాగే మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారిని. విషయం ఏమిటంటే ఈ నెల 27వ తేదీ నంద్యాల ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో నంద్యాల ఏపీ హోటల్ అసోసియేషన్ తరఫున నంద్యాల ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో 12 జిల్లాల రాష్ట్ర వర్గ సభ్యులు అందరూ వస్తున్నారు. మనం దీనిని దిగ్విజయంగా చేసుకోవాలని నంద్యాల హోటల్ అసోసియేషన్ వారికి తెలియజేయడమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ మన ఉమ్మడి 13 జిల్లా అంటే 26 జిల్లాల సభ్యులతో కలిసి కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు ఈ నెల 27వ తారీఖున నంద్యాలలోని స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్ లో మనము రాష్ట్రంలోని అన్ని జిల్లాల అసోసియేషన్, హోటల్ అసోసియేషన్ సభ్యులు అలాగే కార్యవర్గ సభ్యులు నంద్యాలకు రానున్నారు. ఈ కార్యక్రమంలో మనము హోటల్స్ వ్యాపార రంగము కొంచెం సమస్యలతో కూడుకున్నది. దీనికోసం మన సభ్యులందరం చర్చించి దీనికి మన వ్యాపారానికి ఇబ్బంది లేకుండా మనం సజావుగా జరిగేదానికి సమస్యల్ని పరిష్కరించే విధంగా జిల్లా రాష్ట్ర కమిటీ ఇక్కడ మనము అందరు చర్చించుకునేదానికి మనం ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేది ఉంది. అలాగే మనం కూడా అసోసియేషన్ తరపు నుంచి మనం ప్రభుత్వానికి కూడా అన్ని విధాలుగా వారి ప్రభుత్వంలో ఏదైనా అవసరమైనప్పుడు కూడా మన అసోసియేషన్ స్పందిస్తుంది. ఈ మధ్యలోనే మన విజయవాడలో మన భారీ వరదలు వచ్చి ఎంతో మంది ఇల్లు కోల్పోయి నీళ్లు ఆహారం లేక ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళకి మన అసోసియేషన్ ముందుండి వారికి ప్రతి హోటల్లో కళ్యాణ మంటపంలో ఫుడ్ తయారు చేసి వారికి ఎక్కడెక్కడ సందులో ఉన్న ఇబ్బంది ఉన్న మనం సభ్యులే స్వయంగా తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడము నిజంగా అభినందనీయము. నిజంగా హోటల్ వ్యాపారస్తులుగా మనం ఉండి దానికి చాలా సంతోషపడుతున్నాము. ఇలాంటి కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా విపత్తు వచ్చినా మన అసోసియేషన్ స్పందిస్తుంది. అలాగే
ప్రభుత్వం కూడా మన సమస్యలకి మన అసోసియేషన్, మన హోటల్ వ్యాపారస్తులు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు కూడా ప్రభుత్వం మనకి సహకరించాలి. అందుకోసం ప్రభుత్వ మంత్రుల్ని కానీ ముఖ్యమంత్రుల్ని కానీ మనకున్న సమస్యలను వాళ్ళని వినియోగించుకుంటుంటే వారు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. అందుకోసము ఈ నెల 27వ తారీఖున మనము రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాలలో అందరూ అన్ని జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇది కాకుండా మన నంద్యాల పట్టణంలో చాలా మంది సగం ఇంతవరకు నంద్యాల చూడలేదు చాలా మంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాన్ని సందర్శించేదానికి మన రాష్ట్ర సభ్యులకు కూడా ఒక అవకాశం. కాబట్టి మనం మా ఉమ్మడి కర్నూలు జిల్లా తరపు నుంచి మన నంద్యాలలో అందరూ హోటల్ అసోసియేషన్ సభ్యులందరూ వారికి ఆతిథ్యం ఇచ్చేదానికి తలా వంతుకు మనము అంతా సహకరించుకుంటూ వారికి ఆతిథ్యం ఇచ్చేదానికి మనము దీనికి పూర్వభావి తయారు చేసుకున్నాం. విద్యాభారతి ఆధ్వర్యంలో సమితి స్థాయిలో ఈ నెల 14-15 తేదీలలో గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అనంతపురం సమితి అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, పాఠశాల అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు మరియు డాక్టర్ ఉదయ్ శంకర్ మరియు జిల్లా కార్యదర్శి కె హిమనాథ్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాభారతి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 23,000 పాఠశాలలు నిర్వహించబడుతున్నాయన్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి కేంద్రంగా కర్నూలు, కడప, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య మరియు అనంతపురం జిల్లాలలో 60 పాఠశాలలు నడపబడుతున్నాయని పేర్కొన్నారు. శ్రీ శారదా విద్యాపీఠం ఉన్నత పాఠశాల కేంద్రంగా సమితి స్థాయి గణిత విజ్ఞాన మేళ మరియు సరస్వతి మహోత్సవ కార్యక్రమం విద్యార్థులలో ప్రతిభను వెలికి తీయడానికి 14, 15 శనివారం, ఆదివారం 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మేధావులు, ప్రతిభావంతులు ప్రతి ఒక్కరూ ఈ విజ్ఞాన మేళలో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థులలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, గణిత పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి చెన్నకేశవులు, ప్రధానాచార్యులు వెంకటకృష్ణయ్య, కోశాధికారి మూటల నాగరాజు, ప్రబంధకారిణి సభ్యులు సందీప్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విషయాన్ని అందరూ గమనించాలి. మ్యాథమెటిక్స్ అన్నటువంటిది, గణితం అన్నటువంటిది అన్ని సబ్జెక్ట్స్ కి ప్రాణాధారమైనటువంటి సబ్జెక్ట్స్, అన్నిటికీ లింక్ అయినటువంటి సబ్జెక్ట్. సో గణితంలో మేధో సంపత్తిని బయటికి తీయడం కోసం, అలాగే ఒక పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ప్రతిభ ఇంకో పాఠశాల విద్యార్థులు గమనిస్తూ వాళ్ళు కూడా డెవలప్ చేసుకోవటానికి అవకాశాన్ని కల్పించడం కోసం ఈ గణిత విజ్ఞాన మేళ అన్నటువంటి కార్యక్రమాన్ని దాదాపుగా 400 నుంచి 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. సో ఇవి కేవలం సరస్వతి విద్యాపీఠాలు నడుపుతున్నటువంటి పాఠశాలలకు మాత్రమే నిర్వహిస్తున్నటువంటి విజ్ఞాన మేళ. మిగతావి గవర్నమెంట్ నిర్వహించేటువంటి విజ్ఞాన మేళలో సరస్వతి విద్యాపీఠం తరఫున ఆ విద్యార్థులు కూడా దాంట్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే మిగతా విద్యార్థులకి దీంట్లో పాల్గొనే అవకాశం లేకుండా కేవలం సరస్వతి విద్యాపీఠంలో చదువుతున్నటువంటి విద్యార్థులని ప్రోత్సహించడం కోసం, అలాగే వాళ్ళలో జ్ఞానాన్ని పెంపొందించడం కోసం ఈ యొక్క విజ్ఞాన మేళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్తే. విద్యాభారతి ఆధ్వర్యంలో శ్రీ సరస్వతి విద్యాపీఠానికి అనుబంధంగా రాయలసీమలోని అనంతపూర్, కర్నూలు, కడప మరియు కర్నూలు సంబంధించినటువంటి ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి కంబైన్డ్ జిల్లాలు, 8 జిల్లాలకు సంబంధించినటువంటి 60 పాఠశాల నుంచి శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి సమితి స్థాయిలోని విజ్ఞాన మేళ, సంస్కృతి మహోత్సవం నంద్యాల శ్రీ శారదా విద్యాపీఠంలో ఏర్పాటు చేయడమైంది. రేపు ఉదయం ప్రారంభమయ్యే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఆదివారం సాయంత్రం పూర్తవుతుంది. విద్యారంగంలో విద్యతో పాటు విద్యార్థుల్లో ఈ తరంలో చక్కటి విలువల్ని, వాళ్ళకి సాంస్కృతికమైనటువంటి ఆలోచనలు రేకెత్తిస్తూ సైంటిఫిక్ గా వాళ్ళు ఎదిగేదానికి వీలుగా ఈ విధమైనటువంటి ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం శ్రీ సరస్వతి విద్యాపీఠం నిర్వహిస్తుంది. ఈ నెల 14, 15 శని ఆదివారాలలో ఫరూక్ నగర్ లోని శ్రీ శారదా విద్యాపీఠంలో గణిత, శాస్త్ర, విజ్ఞాన, సాంస్కృతిక మేళన జరుగుతోంది. అనంతపురం ప్రాంత సమితిలోని 60 పాఠశాలలు, 400 విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. వారి యొక్క ప్రదర్శనలను మీరందరూ తిలకించి
ఆ విద్యార్థులను ఆశీర్వదించవలసిందిగా నంద్యాల పుర ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆప్కాస్ ఉద్యోగస్తులకు 15 నుండి 20 నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగారాముడు డిమాండ్ చేశారు. డిసిహెచ్ఎస్, ఏడీడీఎల్, డిఎంఈ సూపరింటెండెంట్ మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ బాధ్యత వహించి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితుల తరపున ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ 2022వ సంవత్సరం జూన్ 28వ తేదీ నాడు జీవో నెంబర్ 188 HM&FD1గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన ఆప్కాస్ ఉద్యోగాలను నియమించి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వీరికి 2023వ సంవత్సరంలో 15 నెలల క్రితం డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగిందని, అప్పటి నుండి వీరితో పని చేయించుకుంటూ ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన విషయమన్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు కల్పించడానికి కారణం ఎవరు తేల్చాలని డిమాండ్ చేశారు. జిల్లా డిఎంహెచ్ఓనా లేక డిసిహెచ్ఎస్నా లేక సూపరింటెండెంట్ మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్నా లేక వీరికి ఉద్యోగాలు నియామకం చేసిన ప్రభుత్వమా చెప్పాలన్నారు. వీరికి జీతాలు ఇచ్చేది కూడా తెలియని అయోమయంలో ఉన్నారు. కావున వీరికి వెంటనే జీతాలు ఇవ్వాలని, అట్లు కాని పక్షంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆప్కాస్ ఉద్యోగులందరినీ సమీకరించి అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని తెలిపారు. నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకర విషయం. దయచేసి మీరు మాత్రం కూడా వీళ్లకు న్యాయం చెయ్యకపోతే ఆత్మహత్యలు వాళ్ళ శరణంగా భావిస్తున్నారు కాబట్టి అవి కంపల్సరిగా ప్రభుత్వ హత్యలే అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి గారైనా, ఉప ముఖ్యమంత్రి గారైనా, వైద్య శాఖ మంత్రి గారైనా ఎవరైనా సరే ఈరోజు ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేస్తాం, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ దృష్టి కూడా తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. ఈ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 26 జిల్లాలలో ఇలాంటి వాళ్ళు ఓన్లీ ఒక మన కర్నూలు జిల్లాలనే కాకుండా, నంద్యాల జిల్లా కాకుండా 26 జిల్లాల్లో 500 నుంచి 600 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని ఈ రోజు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఒక ప్రతినిధి దగ్గరికి కూడా కలవడానికి పోతే అక్కడ తండ్రి లేని పిల్లల లెక్క వదిలేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కార మార్గం ఎక్కడ ఉందని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఇది మా చేతులు లేదంటే, ఆ రోజు మీరు రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు కూడా మా చేతులు లేదని మీరు జరపకుండా ఉండాల్సింది. లేని పక్షంలో మీ ఇళ్ల దగ్గరికి కూడా వస్తాం. దీన్ని దశల వారీగా ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. కంపల్సరిగా ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వము ప్రతి సమస్యను కష్టంగా భావిస్తుంది, ముందుకు తీసుకెళ్ళి వెళ్తామని చెప్పేసి ముత్కంఠంతో చెప్తున్నారు. కాబట్టి అది కాకుండా మన నియోజకవర్గంలోనే 2 మినిస్టర్లు ఉన్నారు, న్యాయశాఖ మోకైన బీసీ రెడ్డి గారు, ఇలాంటి ప్రజాప్రతినిధులు పెద్దవాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉండి కూడా మన జిల్లాలో ఇంత బాధాకరమైన విషయాలు జరుగుతున్నాయంటే కంపల్సరిగా మీరు కూడా దీనికి ప్రాతినిధ్యం వహించాలి. కంపల్సరిగా మిమ్మల్ని కూడా కన్సల్ట్ అయినా కూడా ఒక ప్రజాప్రతినిధులుగా మీ దగ్గర కన్సల్ట్ అయినా కూడా మా దగ్గర కూడా సమాచారం లేదని చెప్పడము చాలా బాధాకర విషయము. వీళ్ళకి జీతాలు ఇచ్చేంత వరకు కూడా పోరాటాలకు సమసిద్ధం ప్రతి ఒక్కరం కూడా అవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. వారితో పాటు మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మీరు తక్షణమే దీనిపైన ఒక జీవో అమలు చేసి, కంపల్సరీగా జీవో అమలు చేసి తక్షణమే వీళ్లకు రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యకు పరిష్కారంగా మీరు ఈ జీవోను తక్షణం విడుదల చేసి వాళ్ళకు సమస్య లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీదే. కాబట్టి కంపల్సరిగా ఈ యొక్క డిసిహెచ్ కానీ, డిఎంహెచ్ఓ కానీ, సూపరింటెండెంట్ కానీ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు అందరూ కూడా వీళ్లకు న్యాయం చేసేదానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి కూడా వీళ్ళ తరఫున వైపుగా పోరాడానికి 26 జిల్లాలు కలుపుకొని అవసరమైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంకైనా, సీఎం ముట్టడి కార్యక్రమంకైనా సమసిద్ధం కూడా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో కూడా మీరు కూడా ఇప్పటికి కూడా మీరు మనసు మార్చుకొని వాళ్ళకు కూడా జీతాలు మంజూరు చేయకపోతే ఎవరైనా ఇప్పుడే బాధితులకు ముందే చెప్తున్నాం, దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకురాదు. మేము నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 4th క్లాస్ ఉద్యోగులుగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా, ఇంకా జిఎంసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందరము డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా, మన కలెక్టర్ గారు చైర్మన్ ఉన్న కమిటీ ద్వారా మేము 4th క్లాస్ ఉద్యోగులుగా, ల్యాబ్ అటెండెంట్స్ గా, ఆఫీస్ అబార్డినేట్స్ గా, జనరల్ డ్యూటీ అటెండర్స్ గా
ఇలా మేము రకరకాల పోస్టులలో జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ మనకు జాయినింగ్ లెటర్ లో కూడా ద క్యాండిడేట్ షుడ్ బి రిపోర్ట్ ఫర్ ద డ్యూటీ అట్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆన్ బిఫోర్ 20 అంటే 2 days లో మమ్మల్ని జాయిన్ కమ్మని చెప్పేసి మాకు ఆర్డర్స్ ఇచ్చారు. మేము జాయిన్ కూడా అయ్యాము. మా జాయినింగ్ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అన్ని మేము కరెక్ట్ గా జాయిన్ అయినాము. జాయిన్ అయిన తర్వాత మాకు ప్రాసెస్ జరుగుతుంది. మేము ఫస్ట్ DCHS గారి ద్వారా, సూపరింటెండెంట్ ద్వారా, ఇంకా కలెక్టర్ ద్వారా, తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా అందరి ద్వారా సైన్లు కావడం జరిగింది. దీనికే ప్రాసెస్ దగ్గర వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ అని చాలా టైం తీసుకున్నారు. ఈ ప్రాసెస్ లో మాకు ఎలక్షన్ కోడ్ పడడం జరిగింది. ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత మా ఫైల్ అనేది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, మేడం మాకు శాలరీస్ రావట్లేదు అని మేము విన్నవించుకుంటే ఆప్కా సైట్ అనేది ఎలక్షన్ కోడ్ పడడం ద్వారా ఎంప్లాయీస్ ఐడీస్ మేక్ చేయడానికి కుదరడం లేదు, క్లోజ్ చేయడం జరిగింది అని చెప్పినారు. సరే ఎలక్షన్ కోడ్ జరిగింది కాబట్టి ఇప్పటికే లేట్ అయింది మేడం, మా పరిస్థితి ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాక చూస్తామని చెప్పారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము సంప్రదించగా వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రావట్లేదు, ఇంకా గైడ్ లైన్స్ ఇవ్వలేదు అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, సార్ సత్యబాబు గారు, హెల్త్ మినిస్టర్ సార్ మీరైనా మా గోడు అర్థం చేసుకోండి సార్. కష్టపడి పనిచేస్తున్నాం సార్. మేము ఎన్నో 15 నెలలు సార్. ఆర్థిక ఇబ్బందులు చాలా ఘోరమైనవి సార్. మాకు వచ్చే 13,000 జీతం సార్. 13,000 జీతం సార్ నెలకు, అన్ని కటింగ్స్ పోను. దానికి ఇన్ని రోజులు సార్. మేమేమన్నా రెగ్యులర్ చేయమని అడుగుతున్నామా, జీతాలు పెంచమని అడుగుతున్నామా? లేదు సార్. మా కనీస వేతనాలు, మాకు వచ్చే తక్కువ జీతాలు 15 రోజులు సంవత్సరానికి సెలవుతో మేము ఇంత కష్టపడి మేము పనిచేస్తున్నాం సార్. దయచేసి మా గోడు అర్థం చేసుకోండి సార్. దయచేసి మా ప్రార్థన అర్థం చేసుకుని మాకు శాలరీస్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. దయచేసి ఇంకా ఎవరైనా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకోకుండా మేము మరి కాపాడవలసిందిగా ప్రతిమా. నా పేరు సుజాత. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్నాను. నాకు 20 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా 1 నెల కూడా జీతం రాలేదు. ఇంటి సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా జీతాలు రావాలని కోరుకుంటున్నాను. సార్ నా పేరు పర్వీన్ సార్. నేను ఆఫీస్ సబార్డినేట్ గా గత 15 నెలల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు సార్. నేను ముస్లిం సార్. మా ఇళ్లలో జాబ్ వచ్చినా కానీ మామూలుగా అయితే పంపించారు బయటికి, కానీ మేము వచ్చి చేస్తున్నాం. ఎన్ని అవమానాలకు గురైనా కానీ మా ఇంట్లో వాళ్ళు మానుకోని మన చెప్పినా కానీ చిన్న హోప్ గవర్నమెంట్ జాబ్ కదా అనేసి మేము చేస్తున్నాం సార్. కానీ 15 నెలల నుంచి మమ్మల్ని ఎవ్వరు కూడా శాలరీ లేకుండా ఇన్ని రోజులు చేయాలంటే మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది సార్. 1 రూపాయి లేకుండా కూడా మేము తీసుకోవాలంటే ఎటువంటి మేము సెలవులు తీసుకోకుండా వాళ్ళు చెప్పిన విధంలో చేసుకుంటున్నాం సార్. అందరినీ అడిగినా కానీ మాకు ఏ పరిష్కారం లేదంటున్నారు సార్. ఈ ప్రభుత్వం ఎట్లయినా కానీ మా గురించి ఆలోచించామని చెప్తున్నాం సార్. ఇదే విధంగా పాడేరులో కూడా ఒక అమ్మాయి, అవుట్ సోర్సింగ్ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది సార్. శాలరీస్ లేక వాళ్ళ ఇంట్లో ఇబ్బందులతో. మాకు కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని మేము మనసారా కోరుకుంటున్నాం సార్. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా 5 లక్షల రూపాయల వరకు వైద్యం అందించడం జరుగుతుందని, ఈ కార్డులను నంద్యాలపట్నం సంజీనగర్లోని బీజేపీ నాయకులు డాక్టర్ ఇంటి నారాయణ విజయ హాస్పిటల్ వద్ద అందజేస్తున్నట్లు బీజేపీ నాయకులు శివారెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు రెన్యువల్ చేయించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో 6 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందిస్తున్నామన్నారు. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గ్యారంటీ క్రింద భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరిలో 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 70 దాటిన వాళ్ళందరికీ ఆరోగ్య బీమాను ఇస్తూ ఉన్నారన్న సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది 2-3 రోజుల క్రితం మాత్రమే బిల్లుగా తయారైంది. ఇప్పటి నుంచి 70 సంవత్సరాలు మించిన వాళ్ళు ఎవరైనా ఆ కార్డు పొంది ఉంటే కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు. ఆ కార్డు మనం కంప్యూటర్లో కానీ, ల్యాప్టాప్ లో కానీ, ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగులేని స్థితిలో సంవత్సరానికి 5 లక్షల రూపాయల వరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బీమా కింద వాళ్ళకి డబ్బు వస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరూ మన ఊళ్ళోనైతే ఎక్కడైతే మన స్టేట్ లో గానీ, మన కంట్రీలో గానీ ఉన్నటువంటి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మీకు సవినయంగా అర్థిస్తూ ఉన్నాను. ఇక్కడ నంద్యాలలో ఎవరైనా నా దగ్గరికి వస్తే మేము దాన్ని రమేష్ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు రమేష్ గారు తన సొంత కంప్యూటర్ లో దాన్ని ఆన్లైన్ లో కార్డు తీసుకొని మీకు మెసేజ్ పెట్టగలరు. దాన్ని మీరు ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మీరు సర్వదా ఉపయోగించుకొని, అవసరమైనప్పుడు తప్పక ఉపయోగించుకొని మీకు అన్ని విధాల ఆరోగ్యము, సకల సంపన్నత మీకు కలగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాలు పైబడిన వారి అందరికీ 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సౌకర్యములు ప్రతి ఏటా కలిగిస్తూ మంచి పార్లమెంట్లో 6 కోట్ల మందికి ఈ సదవకాశాన్ని
కల్పించేందుకు ఆయనకు ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నది. రమేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో తన వంతుగా మా అందరికీ సహాయ సహకారం అందిస్తున్నందుకు డాక్టర్ గారికి అందరికీ మా వంతు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 27వ తేదీ నంద్యాల పట్టణంలోని ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర స్థాయి హోటల్స్ అసోసియేషన్ సమావేశం. ఈ నెల 14, 15వ తేదీలలో విద్యాభారతి ఆధ్వర్యంలో సమితి స్థాయి గణిత విజ్ఞాన మేళ మరియు సంస్కృతి మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈమెయిల్ పంపిన ముస్లింలకు ధన్యవాదాలు తెలిపిన జేఏసీ. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏఐవైఎఫ్ డిమాండ్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరిన బీజేపీ నాయకులు శివారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.